జిల్ 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 జిలేబీ గడు ఏదో తెగ ఆనందపడుతున్నాడు. మోడీ గారితో లోకేష్ గారి భేటీ చాలా చక్కగా జరుగుతోంది. అసలు అదే, అసలు ఇదే, అసలు ఏమిటి వాడి వాయిస్ కూడా వినండి ఒకసారి. వింటారా? మాకెందుకు స్వామి అర్ధరాత్రి పూట మధ్యలో దరువు అనుకుంటారా? అయినా వినండి, పర్లేదు. లోకేష్ గారిని బాగా ప్రేమిస్తున్నట్లుంది. రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నాయుడు గారి అబ్బాయి అయినటువంటి లోకేష్ గారిని ఎక్కువగా అరే నిన్న అడ్రస్లను కేర్ ఆఫ్ అడ్రస్లు ఎవరు చెప్పమని అంటే దగ్గరకు తీసుకోవటం, అంటే దగ్గరకు తీసుకునేది ఏంటి, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం. ప్రాధాన్యత ఇచ్చి నిధులు కూడా ఇచ్చేసి పంపిస్తున్నారమ్మా, చూస్తున్నాంగా. ఫ్యామిలీ మీటింగ్ అవ్వచ్చు, ఈ రోజు జరిగినట్టు ముందు రోజు డిన్నర్ మీటింగ్ మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళందరినీ తీసుకొని రమ్మని చెప్పడం కావచ్చు. ఇక్కడ మీకు చెప్తా, తమ్మాయిలు అదే మనం పెట్టినట్టు టైటిల్, మిథున్ రెడ్డిని దగ్గరుండి ఓటేయించిన లోకేష్. బాగుందా టైటిల్? ఇవన్నీ చూస్తే కొంచెం భవిష్యత్తుకి తనే నాయకుడు. ఎవరి భవిష్యత్తుకి నాయకుడు? టీడీపీకి. నేను ఇక్కడే 2-3 రోజుల నుంచి ఫ్లాష్ లాగా ఒక థాట్ వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేస్తారు అనేది కొంతమంది నమ్ముతారు కదా. మరి ఇక్కడ మీరు కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే కేసీఆర్ గారు అప్పుడు మా కేటీఆర్ గారిని సీఎం చేయబోతున్నాను, మీరు సహకరించాలి, మీకు చెప్తున్నాను అంటే, ఇది కుటుంబ రాజకీయాలు అనుకుంటున్నారా, ఇదేమన్నా రాజరికం అనుకుంటున్నారా అని మోడీ గారు ఠాట్ అన్నారని చెప్పేసి అందరం విన్నాం కదా. అసలు ఇద్దరు మనుషుల మధ్య జరిగిన విషయాన్ని ఆయన ఎట్ట చెప్తాడండి అని కేసీఆర్ గారు కూడా అన్నారు కదా. మరి ఇప్పుడు ఇదే జిలేబీ ఏడు అప్పుడేమన్నాడు, ఇప్పుడేమో ప్రాధాన్యత అనేటువంటి క్రమంలో భవిష్యత్తుకి తనే నాయకుడు, తనకే ఎవరు భవిష్యత్తు, ఎవరు నాయకుడు? నాయన పవన్ కళ్యాణ్ ఏమవుతాడు నాయన? ప్రాధాన్యత అనేటువంటి క్రమంలో జరుగుతుందా? అట్లాంటి ఇది ఉందా? ఏది చెప్పు. ఖచ్చితంగా తప్పకుండా. ఇక్కడ వినండి, ఆణిముత్యాలు. ఎవరిని దగ్గరికి రానివాడు అంటే ఎవరిని ఇష్టపడాలట. చూడండి ఎంత పెద్ద అబాండం వేశారు. సరే, ఎలివేషన్లో అవతలవాడికి కూడా ఎలివేషన్ పాయింట్లు ముందే ఇచ్చేస్తాం అనమాట. సామర్థ్యం, భవిష్యత్తు అట. ఇదే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిసిపెట్టి వచ్చినప్పుడు ఏంటో వెళ్తారు వస్తారు ఏమీ తీసుకురారు అన్నారు. అప్పుడు ఇదే సామర్థ్యత, భవిష్యత్తుని నడిపిస్తాం కనపడదు మనకి. ఎందుకంటే మనం గుడ్డి కాళ్ళ చోటు పెట్టుకుంటాం కదా. ప్రణాళికలు, ఆలోచనలు చూసారా, మోడీకి చాలా దగ్గరగా ఉన్నాయండి. ఏంటో నాయన రామా నా వల్ల కాదు అని నాగభూషణం గారు గుర్తవుతున్నారు. సమావేశం కానీ కలవడం కానీ ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది ఈవెన్ క్యాబినెట్ మంత్రులను కూడా ఆయన ఎక్కువసేపు చూసారా. మోడీ గారు వింటున్నారో లేదు, ఇది క్యాబినెట్ మంత్రులను కూడా ఆయన ఎక్కువసేపు ఎంటర్టైన్ చేయరంట. వాళ్ళతో డిస్కషన్ చేసే పరిస్థితి అనేది కూడా ఉండదు. పరిస్థితి అది ఆయనతో జరిగిన మీటింగ్ ఈ రకమైన అనేది కూడా అది ముందు మండే అవుతుంది, మంగళవారం ఓటింగ్. చూసారా, ఇప్పుడు 8వ తారీఖు మండే. ఆయనేమో కేర్ ఆఫ్ అడ్రస్లు చెప్తే ఈయనేమో మన డేట్లు, క్యాలెండర్లు అనమాట. సో మండే అంటే సండే నైట్ కానీ లేకపోతే మండే అంటే సండే నైట్, మండే మార్నింగ్ కానీ మళ్ళీ లోకేష్ గారు ఢిల్లీకి వస్తున్నారు. ఈ మొత్తం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలందరినీ కూడా కోఆర్డినేషన్ చేసే బాధ్యతను ఆయనకు అప్పగించినట్లుగా. ఎన్డీఏకి ఓటింగ్ ఎవరేస్తారో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాడు. అటైనా కోఆర్డినేట్ చేస్తాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎవరికి వేస్తారు కూడా తెలుస్తోంది. సో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ, ఎందుకంటే టైట్ ఫైట్. ఇప్పుడు టైట్ ఫైట్ అని ఒక పదం వాడాడు. ఈ రిపోర్టర్కి ఏం తక్కువ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. 15 ఏళ్ళు ఉంది, మాకు తెలుసు. 15 ఏళ్ళు ఉంది. ఇప్పుడు కనీసము టైట్ ఫైట్ అంటే ఒక 3 సీట్ల గ్యాప్ కానీ 30 సీట్లు కూడా చాలా ఎక్కువ గ్యాప్ కదా. ఒక 10 సీట్ల గ్యాప్ ఉంటే టైట్ అనొచ్చేమో. అక్కడ ఎంత గ్యాప్ ఉందంటే మనం ఇదివరకులో లెక్కలేసాం. కనీసం 90 ఓట్ల తేడాతో వాళ్ళు గెలుపుతారు అని. మనోడు ఏం చెప్తాడు ఏనండి, టైట్ గ్యాప్ అంటే. మళ్ళీ ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థికి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు బలపరిచిన అభ్యర్థికి ఇద్దరికి మధ్య 60 ఓట్స్ అదండి, 60 ఓట్ల తేడా ఉంది. టైట్ గ్యాప్ అట. ఈ గ్యాప్ ఉండకూడదు అన్నట్టు టైట్ గ్యాప్ అంటున్నారండి. నేను చెప్పదలుచుకుంది అది. రేపు ఎన్డీఏ పక్షాలకి
ఎన్డీఏ పక్షాలు ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి ఎవరెవరినైతే రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి చెప్పారు పలానా వాళ్ళకి ఓట్లు వేయాలి మీరు అంటే ఓకే అన్నారు, వాళ్ళని కూడా ఎవరు కోఆర్డినేట్ చేయాలి? నిజంగా ఇది నిజమైతే కోఆర్డినేట్ చేసే బాధ్యత ఆయనకు అప్పచెప్తే ఖచ్చితంగా దగ్గర పెట్టుకుని వెళ్ళి ఓటు వేయించాలి. మరి చూద్దాం ఏం జరుగుద్దో, ఇంకా టైం ఉందిగా. నేను అంచనా వేసా ఇదే నిజం వద్దని కాదు, నిజం అవ్వకూడదని లేదు బాయ్.